గురప్పస్వామి దేవస్థానం భూ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. దేవాదాయ శాఖ జోక్యంతో అక్రమంగా జరిగిన భూమి రిజిస్ట్రేషన్ను రద్దు చేయించి ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఆలయ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి ఈవో కృష్ణయ్య వెల్లడించారు. మొత్తం 14 ఎకరాలకు పైగా ఆలయ భూములను గుర్తించి వాటిలో దేవాదాయ శాఖ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ నెల 19వ తేదీన భూములను లీజ్కి ఇచ్చి వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. దాని మీద ఏం ఫైట్ చేయలే. మళ్ళా 2022 నుంచి 2024 వరకు వాళ్ళు దేవస్థానం చైర్మన్ లేదు. నేను గత ఏప్రిల్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొద్దిగా నా దృష్టికి వచ్చింది. వారం 10 రోజుల కిందట కొన్ని నా మీద పేపర్లలో ప్రకటన చేసింది. చైర్మన్ పట్టించుకోవడం లేదు, చైర్మన్ ఎవరి మీద పడడం లేదు, అది ఇది. సరే నా మీద వేసింది కదా, మళ్ళా రోజే నేను పేపర్ ప్రకటన ఇవ్వాలనుకున్నాను. అందులోకే ఈ వెంకిల రామచంద్రారెడ్డి ఫోన్ చేసి, అయ్యా మీరు సమావేశం పెట్టాకరి మీ దేవస్థానం భూమిని నేను వదులుకుంటాను,